ప్రధాన పొలంలో మిరప మొక్క నాటాలి అంటే నారుదిబ్బలో ఉన్న మొక్కని మనం ఏ విధంగా అక్కడి నుంచి పీక పీకటం అంటాం కదా మేము. ఆ పీకే విధానం ఎలా చేయాలి? దాన్ని పీకిన తర్వాత ఆ నారుని ఎలా వాటర్‌లో జాడించడం కానీ, ఆ తర్వాత అక్కడ తీసుకెళ్ళి ప్రధాన పొలంలో నాటబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గానీ, మేము మా పద్ధతిలో ఎలా మొక్కలనేది నాటేది విధానం మీకు ఈరోజు నేను తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో. వీడియోని మాత్రం తప్పకుండా పూర్తిగా చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. మేము వాడే పద్ధతులు మీకు కూడా సులభంగా అనిపించినా, లేదంటే మేము చేసే పద్ధతులు ఇంకేమన్నా సులభతరంగా మీకు తెలిసినయి ఏమైనా ఉన్నా గానీ మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. నమస్తే రైతు సోదరులారా. ఇక్కడ మనం మొదటగా మిరప మొక్కని పీకేటప్పుడు ఖచ్చితంగా కుప్పలు కుప్పలుగా కట్టలాగా కాకుండా ఏ మొక్కకి ఆ మొక్క పీకటం చాలా కూడా మొక్కకి మంచిది. ఎందుకంటే మొక్క నడుము ఇరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ శుద్ధలు శుద్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మట్టి ఎప్పటికప్పుడు ఇదిలించుకొని ఇక్కడ ఉన్న రమ్ముకి శుభ్రంగా నిండుగా నీళ్లు పట్టుకొని ఆ రమ్ములో మనం ఈ పీకిన మిరప నారుని ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా జాడించాలి. అది కూడా పైనే పట్టుకోవాలి. మధ్యలో అసలు పట్టుకోకూడదు. నడుము అనేది స్టాండర్డ్‌గా ఉండకుండా మొక్క వంగటం గానీ, ఇరగటం గానీ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగా ఎయిర్ అనేది బాగా వైట్‌గా, తెల్లగా రావాలి. ఆ తరువాత ఈ మొక్కకున్న వేరు, ఆ వేరులో కొంగటేరు అనే మెయిన్ వేరు ఉంటుంది, పెద్ద ఏరు. ఆ కొంగటేరు మనం డైరెక్ట్‌గా మొక్కను గనక నాటితే అది మడత పడింది అంటే మాత్రం మొక్క రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ప్లస్ దాంతోపాటు కొన్ని రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కుంగటేరుని దాని పక్కన ఉన్న కాస్త ఎక్కువగా పెరిగిన మొక్కని ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఈ రకంగా. అలా కట్ చేసుకోవడం వల్ల కొత్త వేరు కూడా బాగా ఎక్కువగా వస్తుంది. ఆ వచ్చిన నారుని మేము ఇట్లాగా ఒక బకెట్‌లో 20 లీటర్ల నీరుని తీసుకొని అందులో 20 ఎంఎల్ ఈ గౌస్ అనే మందుని పిచికారీ చేసి అది కలుపుకోవాలి. అంటే ఈ గౌస్ వచ్చేసరికి బేర్ కంపెనీది ఉంటుంది, లేదంటే మ్యాక్ కంపెనీది ఉంటుంది. ఇదైతే మాత్రం మనకి చాలా చాలా ఉపయోగం. ఇట్లాగా బకెట్‌లో వాటర్‌లో కలుపుకొని దీనిలో మనం ఈ నారు వ్యవస్థని ఒక కట్టలాలు కట్టుకొని ఆ నారుని దాంట్లో ఇదిగో నేను చూపిస్తున్న విధానంగా అట్లా ముంచుకోవాలి. పూర్తిగా మునిగే వరకు ముంచకుండా సగం వరకు అంటే నడుము లోతు వరకు ముంచి అలా పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి నారు వేరుని తినకుండా ఏలు పురుగులు ఉంటాయి కదా, వేలు పురుగులు కానీ విడి పురుగులు కానీ నేలలో ఉండే ఏమీ తినకుండా ఈ గౌస్ అనేది కాపాడుతుంది. దాంతోపాటుగా మీరు పైన కూడా చల్లుకోవచ్చు నీళ్లు పెట్టుకున్నప్పుడు యూరియాలో కానీ విడిగా కానీ. ఇగో మీరు చూస్తున్న విధంగా పాదులు అనేది మేము ఇలా వేస్తాము. ఈ పాదు వచ్చేసరికి ఒక అడుగు పైగా ఉండేలా చూసుకొని మేము ఈ పాదులు అనేవి వేస్తాము. ఇవి వేయటం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయంటే మొక్కకి మెయిన్ ఎంతెంత గ్యాప్తో మొక్క వేయాలనేది ఒక గుర్తింపుగా ఉంటుంది. దాంతోపాటుగా నీళ్ళు ఎక్కువగా ఈ గుంతల్లో నిలబడతాయి. అది ఆ విధంగా మీరు చూస్తున్నట్లుగా అట్లాగా నిలబెట్టుకున్న తర్వాత మొక్క అనేది పాదికి పరుచుకుంటూ ముందు వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వెనక వచ్చేవాళ్ళు ఆ వేరు వ్యవస్థని ఆ నీటిలో, ఆ బురద నీటిలో మట్టిలో ముంచి ఆ విధంగా నాటుతాం మేము. అలా నాటుకుంటూ ఆ మొక్కలు అనేది ముందుకు సాగిపోతూ ఉంటుంది సాల్ అనేది. అయితే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మొక్కలు నాటకండి. మ్యాక్సిమం మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ 3 తర్వాత కానీ నాటడానికి అవకాశం ఉన్నతోటికి ట్రై చేయండి. అలా చేస్తే మొక్క అనేది కాలకుండా ఉంటుంది. మీరు ఎన్ని నీళ్లు పట్టినా కానీ ఎండ, గాలి అనేది ఎక్కువగా తోలటం వల్ల ఖచ్చితంగా మొక్క కాలిపోయి మళ్ళీ మనకి పడి మొక్కలు అనేవి వేసుకోవాల్సి వస్తుంది. అదంతా ఒక తలనొప్పి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తేనే మనకి ఏ ఇబ్బంది ఉండదు. దీంతో పాటుగా మీరు ఈ గుంతలని చూస్తున్నారు కదా, ఈ గుంతలు ఖచ్చితంగా అడుగుకి వెడల్పు ఉండేలాగా చూసుకోండి. అడుగుకి పైనే ఉండాలి, అడుగు లోపు వద్దు. మొక్క బాగా దిట్టంగా పెరుగుతుంది. మన పంట అయితే ఆల్రెడీ ఈ చేలో నాటడం అయితే అయిపోయింది. అంటే మంది కాదు, మా తమ్ముడిది. చాలా బాగా సాలు తోలడం అంతే బాగా వచ్చింది. మేము పాదులు వేయటం చాలా బాగా వేసాము. మొక్క నాటిన వాళ్ళు కూడా చాలా బాగా నాటారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ రెండో రోజుకే బోదె అనేది తోలుకొని నీరు పెట్టుకుంటే చాలా మంచిది. లేదంటే మొక్క కాలిపోయి డ్యామేజ్ అయ్యి మనకి ఎక్కువ మొక్క పట్టే అవకాశం ఉంటుంది మళ్ళీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.